ఫ్రెండ్స్ అందరూ సెట్లరు. మరి ఫోటోగ్రఫీ ఈజ్ అన్ ఆర్ట్ అని చెప్పి అంటారు కదా. మరి చాలా మందికి ఫొటోస్ దిగాలా, వీడియోస్ తీయాలా, మంచి బొకే ఎఫెక్ట్ రావాలా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉండాలా, పిచ్చి లేచిపోవాలంటారు. బట్ దానికి మిర్రర్లెస్ కెమెరాస్ తోనే సాటి అని అంటారు చాలా మంది. బట్ లేదండి, ఇప్పుడున్న టెక్నాలజీలో కెమెరాలు కూడా ప్రోలు అయిపోయినాయి. ఒకప్పుడు మనం ఫోటోలు దిగాలంటే దీంట్లోనే బ్లరీ బ్యాక్గ్రౌండ్ వస్తుండే. బట్ ఇది ఇప్పుడు అయిపోయింది, దీని పని అయిపోయింది. అండ్ దీని వెయిట్ కూడా చూస్తారు కదా, 1200 గ్రాములు విత్ లెన్స్. అవి కూడా నేను ప్రైమ్ లెన్స్ దాన్ని పెట్టింది. ఓకే, బట్ ఇక్కడ మనం ఫోన్ చూసుకున్నట్టయితే మనకి 200 గ్రాములు, అంటే ఎంత తక్కువ ఉంది. బట్ ఇది ఒక బీస్ట్ అనమాట. ఇప్పుడు ఇది ఓన్లీ ఫర్ ఫోటోగ్రఫీ. వీడియోగ్రఫీకి నార్మల్ ఉంటుంది, బట్ స్టిల్ ఓకే, నాట్ బ్యాడ్. ఎందుకంటే ఇంత చిన్న గ్యాడ్జెట్ లో నీకు అవన్నీ ఇస్తున్నారంటే బై ఇక అన్ని ఇస్తే మరి ఆ కెమెరాలు పనికిరావు. సో అందుకనే ఫొటోస్ కోసం అయితే మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ అయితే వచ్చినాయి మనకి ఫోన్లలో కూడా. బట్ ఐఫోన్లో ఇంకా అద్భుతంగా వచ్చినాయి అవి. సో ఐఫోన్ 15లో నేను ఇప్పుడు కెమెరా ఓపెన్ చేసిన. కెమెరాలో మనకి పోర్ట్రేట్ సెలెక్షన్లోనే మనకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకోవచ్చు అనమాట. సో మనం పోర్ట్రేట్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత చూస్తారా, ఇప్పుడు సెల్ఫీ మోడ్లోనా బ్యాక్ కెమెరా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. బట్ బ్యాక్ కెమెరా నేను చూపించలేను. ఇప్పుడు బ్యాక్ కెమెరా ఇక్కడ మనకి అపర్చర్ ఉంది కదా, చూడండి అపర్చర్. మనం అపర్చర్ ఎంత తక్కువ చేసుకుంటే అంత బ్లరీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఇగో చూడండి, ఇప్పుడు చూడండి, ఇగో చూస్తారా ఇట్లా. ఇంకా స్పెషల్ ఫోకస్ కావాలనుకుంటే చూడండి, ఇగో ఇట్లా మనకి సినిమాటిక్ అని చెప్పేసి ఉంది. ఇంకోటి సినిమాటిక్ మోడ్ అన్ని కెమెరాస్లో ఉంటుంది, ఆండ్రాయిడ్స్లో కూడా ఉంటుంది, మీరు చెక్అవుట్ చేయరు. సినిమాటిక్ మోడ్లో మనకి అందరూ 4K 30లోనే ఉంటుంది, దీనికి 4K 60 ఉండదు. సినిమాటిక్ మోడ్ అంటే ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేస్తుంది. సో అది డిఫాల్ట్ బ్లర్ అనమాట బ్యాక్గ్రౌండ్. చూస్తే ఇది డిఫాల్ట్ అనమాట. నాకు ఇంకా అడిషనల్గా కావాలనుకుంటే మనం సేమ్ యాజ్ యూజువల్ F పైన క్లిక్ చేసి ఇది ప్రతిసారి మనం మార్చుకోవాలి. చూస్తారా, F2.0 వరకు ఉంది ఇది. సో ఈ విధంగా వేసుకుంటే మనకి అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది మనం కావాలంటే ఫొటోస్కి తర్వాత కూడా చేసుకోవచ్చు, వీడియోస్కి కూడా తర్వాత చేసుకోవచ్చు. బట్ మీరు సినిమాటిక్ మోడ్లో చేసుకుంటే మాత్రమే. సో ఈ విధంగా నేను బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని స్టార్ట్ కొట్టేస్తే వీడియో రికార్డ్ అవుతుంది, ఫోటో కూడా అయిపోతుంది. సో నేను బై మిస్టేక్ ఒకవేళ నేను బ్యాక్గ్రౌండ్ నేను అపర్చర్ సెట్ చేయకుండా డైరెక్ట్ వీడియో తీసిన, అరే నాకు బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయాలని అనుకో. సో అప్పుడు ఏం చేయాలంటే మనము, సో నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ వచ్చేసింది 1.4 అపర్చర్లో పెట్టిన. నేను కావాలంటే దాన్ని రీఎడిట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇన్ కేస్ నేను ఫోటో తీసుకున్న పోర్ట్రేట్లో బట్ బ్యాక్గ్రౌండ్ నార్మల్ ఉందనుకోరి, మనం కావాలంటే చూడండి నేను పోర్ట్రేట్ ఆఫ్ చేస్తున్నా. సో వన్స్ పోర్ట్రేట్ ఆఫ్ చేయగానే చూస్తున్న బ్యాక్గ్రౌండ్ కూడా ఫోకస్లోకి వచ్చేస్తుంది నాకు ఎవ్రీథింగ్. సో ఇది ఒక అద్భుతమైన ఫీచర్ అనమాట. మీరు కూడా ట్రై చేయరు, కింద కమెంట్లు అయితే మెన్షన్ చేయరు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో విషయానికి వచ్చినట్టయితే చూస్తారు కదా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవెన్ వీడియో విషయానికి వచ్చినట్టు చూస్తారు కదా. ఇక నేను ఆల్రెడీ ఇక్కడ కూర్చొని ఛాయ్ తాగుతున్నా, మా మమ్మీ వెనకాల ఉంది. ఇక్కడ మనకి సినిమాటిక్ అని ఉంది, నేను సినిమాటిక్ వేస్తే సినిమాటిక్ అని ఉంటుంది. మళ్ళీ మార్చుకోవచ్చు అపర్చర్. దీనిపైన క్లిక్ చేసి ఇక ఇక్కడ మనకి F2.0 కనిపిస్తుంది కదా. సో చూడండి, ఆల్రెడీ లీస్ట్లో ఉంది, నేను ఆల్రెడీ లీస్ట్లోనే పెట్టి చేస్తే ఎప్పుడైనా. సో బై డిఫాల్ట్ ఏంటంటే 4.5 ఉంటుంది, 2.8 ఉంటుంది, డిఫాల్ట్ ఉంటుంది అక్కడక్కడ. మనం కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. బట్ మనం మాత్రం ఖచ్చితంగా సినిమాటిక్ మోడ్లో కానీ లేకపోతే పోర్ట్రేట్ మోడ్లో కానీ చేస్తేనే మనకి ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మనం ఏ ఫోన్లో చేస్తామో అదే ఫోన్లో మనకి చేయడానికి ఉంటుంది ఆప్షన్స్. మనం వేరే ఫోన్లో కానీ చేసుకోనికి ఉంటుంది. మరి మీ దగ్గర ఏ ఫోన్ ఉందో కింద కమెంట్ అయితే మెన్షన్ చేయాలి. 3 cheers బేబే.